దేవునికే మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమము మీరందరూ కూడా ఈ వాక్యం విని ఆత్మీయమైన మేలును క్షేమాన్ని పొందుతున్నారని నమ్ముచు ప్రభువును స్తుతిస్తూ, మరి మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని కోరుచు, మరి ఈరోజు మనము దైవ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ అపారమైన ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి మాకు ఇచ్చిన రక్షణకే స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని చదువుకున్న ఈ వాక్యంలో ఉన్న సంగతులను మీరేటట్టుగా వివరంగా మాకు బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను, భావాలను మీరు మాకు బయలుపరిచి ఆ వాక్య సత్యాన్ని అనుసరించి నడుచుకునే కృప దయచేయమని మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో మొదటి 16 వచనాల్లోనూ 20-21 వచనాల్లోనూ ఈ సంగతులు రాయబడ్డాయి. మోషే మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడైన యెహోషువ నాయకత్వంలో వారు యొర్దాను నదిని దాటారు. తర్వాత వారు యెరికో పట్టణాన్ని జయించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి యెరికో పట్టణాన్ని జయించాలి అంటే ఆ పట్టణము బలమైనటువంటి ప్రాకారముతో, శత్రు దుర్భేద్యమైనటువంటి పెద్ద కోట గోడ కలిగినటువంటి పట్టణం. కాబట్టి ఆ పట్టణాన్ని జయించాలంటే ఆ కోట గోడ దాటి లోపల ప్రవేశించాలి. కాబట్టి ఆ కోట గోడే వారికి అడ్డుగా, ఆటంకంగా ఉండింది. కాబట్టి ఆ గోడ తొలగిపోతేనే కానీ వీరు శత్రువులను చేరలేరు. శత్రువులను హతమార్చాలంటే గోడ అడ్డుగా ఉంది. కాబట్టి ఈ గోడను ఏ విధంగా వారు పడగొట్టారు అంటే మనము చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనములో విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. ప్రియమైన వారలారా, ఈ యెరికో అనేది లోకానికి సాదృశ్యంగా మనకి కనబడతా ఉంది. ఎందుకంటే ఈ యెరికో పట్టణాన్ని దేవుడు శపించాడు. అలాగే ఆదికాండము 3వ అధ్యాయంలో కూడా ఆదామును బట్టి ఈ నేలను శపించాడు. శాపగ్రస్తమైనటువంటి నేల మీద శాపగ్రస్తమైనటువంటి పట్టణం ఏది అంటే యెరికో పట్టణమే. యెరికో పట్టణాన్నే కాదు, పట్టణములో ఉన్న ప్రతి వస్తువును శపించాను. యెరికో పట్టణంలో ఉన్నది ప్రతీది కూడా శాపగ్రస్తమైనది గనుక శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగచేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును
వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను అని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18-19 వచనాల్లో ప్రభువైన దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణాన్ని కూలగొట్టాలి, కొల్లగొట్టాలి, నాశనం చేయాలి. శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుని ప్రజలను దేవుడు యెహోషువ నాయకత్వంలో ఆ కోట గోడలు కూలిపోవాలంటే ఏం చేయాలో దేవుడు సెలవిచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చేయమన్నాడు దేవుడు అంటే ఈ 6వ అధ్యాయములో, ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఇశ్రాయేలీయుల భయము చేత. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అనేక మంది శత్రువులను వారు జయిస్తూ వచ్చారు. వారు జయిస్తూ వచ్చినటువంటి శత్రువులందరూ కూడా యెరికోలో ఉన్న రాజు కంటే, సైన్యము కంటే వారు బలవంతులు. వారినే ఈ ఇశ్రాయేలు ప్రజలు జయించారు. మనమెంత? కాబట్టి మనము జాగ్రత్త పడాలి అని చెప్పి ఆ యెరికో పట్టణంలో నుండి లోపలున్నవాడు బయటికి వెళ్ళడం కానీ, బయటనున్నవాడు లోపలికి రావడం కానీ జరగకుండా వారి పట్టణాన్ని చాలా భద్రం చేసుకున్నారు. అయితే భద్రపరచబడినటువంటి ఆ పట్టణపు యొక్క గోడలు మరి కూలిపోయేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇది ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువకు సెలవిచ్చినటువంటి మాట. ఈ మాట యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. విన్నదాని ప్రకారంగానే వారు యెరికో పట్టణాన్ని రోజుకి ఒకసారి చొప్పున 6 రోజులు 6 ప్రదక్షిణాలు చేశారు. వారు 6 రోజులు కూడా మౌనంగానే వారు ప్రదక్షిణలు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మౌనముగా వారు ప్రదక్షిణ చేశారు. చూడండి, 65వ కీర్తనలో మొదటి వచనములో ఏ విధంగా మనము చదువుతాం? సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చేయుటే అని. ప్రియులరా, మౌనంగా వారు తిరిగారు అంటే వారు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ వారు 6 దినాలు కూడా 6 సార్లు వారు తిరుగుతూ వచ్చారు. ఎందుకంటే దేవుడు వారికి అలాగనే చెప్పారు. మనము ఏమీ చేయకుండా ఈ కోట గోడలను మనం యంత్రాలతో పగలగొట్టాలి, లేకపోతే తవ్వాలి, ఇదేమీ చేయకుండా దేవుడు మీరు మౌనంగా రోజుకొక చుట్టూ తిరిగి అలాగున 6 రోజులు తిరగండి, 7వ రోజున 7 మార్లు తిరగండి, 7 మార్లు ఆర్భాటము చేస్తూ బూరలు ఊదుచు మీరు తిరగండి, అప్పుడు ఈ కోట గోడలు కూలిపోతాయి అని ప్రభు చెప్పిన మాట వారు నమ్మారు. ప్రియులారా,
ఏమీ చేయకుండగా, ఏ యంత్రాన్ని ప్రయోగించకుండగా, ఏ గడ్డపారతో కానీ పారతో కానీ ఏమి తవ్వకుండగా శత్రు దుర్భేద్యమైనటువంటి పెద్ద కోట గోడ కూలిపోతుంది అని ప్రభు చెప్పిన మాటను వారు నమ్మారు ప్రియులారా. అదే మనం ఇక్కడ చదువుకున్నాం. విశ్వాసమును బట్టి వారు చూడండి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత, ప్రదక్షిణ చేయండి అన్నారు అంతే, చుట్టూ తిరగండి, ఆ ఎరుకో కోట చుట్టూ తిరగండి, మీరు అంతే, మౌనంగానే తిరగండి. వాళ్ళు తిరిగారు, మౌనంగా తిరిగారు అంటే వారు దేవుని స్తుతిస్తూ తిరిగారు. మౌనంగా తిరిగారు అంటే వారు దేవునికి తమ యొక్క హృదయాల్లో ప్రార్థిస్తూ తిరిగారు. ప్రార్థన, స్తుతి, పిల్లలు గమనించండి, ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి. విశ్వాసి జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో విశ్వాసికి ఇక ఎదురు లేదు, అడ్డు లేదు. ఎంత బలమైన అడ్డులైనా తొలగిపోతాయి, ఎంత బలమైన అడ్డు గోడలైనా వారి ఎదుట నిలవవు, కూలిపోతాయి. స్తుతిలో, ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రియులారా. దేవునిని స్తుతించుట ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దైవ గ్రంథములో. మనం మర్చిపోతూ ఉంటాం. ప్రార్థన చేయం, ప్రభుని స్తుతించం. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, మన జీవితాలలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మనం దేవుని స్తుతించం. అందుకని దావీదు 103వ కీర్తన 2వ వచనంలో చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు అన్నాడు. మనము మర్చిపోతాం, ఒకవేళ జ్ఞాపకం ఉన్నా కానీ దేవుని స్తుతించాం. ఏదో జరిగిందిలే అనుకుంటాం తప్ప ఇది దేవుని వలన జరిగింది, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుడు ఈ యొక్క ఉపకారం నాకు చేశాడు అని ఆలోచన కలిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం, దేవునికి స్తుతులు చెల్లించాం. కానీ దావీదైతే అలా కాదు. ఏ చిన్న మేలు జరిగినా, చిన్న ఉపకారం జరిగినా వారు దేవుని స్తుతిస్తారు. నాకు తెలిసి కొంతమంది దేవుని సేవకులు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లించిన సందర్భాలు నేను చూశాను ప్రియులారా. భోజనం చేసేటప్పుడు, ఏదైనా తినేటప్పుడు, త్రాగేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి. క్రైస్తవ జీవితంలో ఈ రెండు గనుక లేకపోయినట్లయితే నీకు అన్ని అడ్డులే, అన్ని ఆటంకాలే. అడ్డులు తొలగిపోవాలంటే, ఆటంకాలు తొలగిపోవాలంటే, శత్రువుని జయించాలి అంటే ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి రెండు ఉండాలి ప్రియులు. వారు అలాగే చేశారు. యెహోషువ నాయకత్వంలో యెహోషువ యొక్క విశ్వాసం, దేవుడు చెప్పింది విని, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడమే యెహోషువ విశ్వాసం. యెహోషువ గ్రంథములో అన్ని యుద్ధాలే, యెహోషువ నాయకత్వంలో అన్ని యుద్ధాలే. దేవుడు వారికి వాగ్దానం చేసి సరిహద్దుల ప్రకారంగా కొలిచి ఇచ్చినటువంటి ఆ దేశమును చీట్లు వారీగా పంచుకుని వాటిని స్వతంత్రించుకోవాలని దేవుడు చెప్పినప్పుడు యెహోషువ బ్రతికి ఉన్నంత కాలం ఆయన నాయకత్వంలో అనేకమైన యుద్ధాలు చేసి శత్రువులను జయించి ఆ వాగ్దత్త దేశాన్ని స్వతంత్రింపచేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేసి జయించాలంటే నువ్వు ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇదే మార్గం, ఇంక వేరే మార్గం ఏమీ లేదు. యెహోషాపాతు రాజుగా ఉన్న సమయంలో బలమైనటువంటి సైన్యం ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. అద్భుతం ఏంటంటే యెహోషాపాతు సైన్యానికి ముందు పాటలు పాడే గాయక బృందాన్ని పెట్టి వారు పాటలు పాడేటట్లు ముందుకు సాగమంటే వారు పాటలు పాడుతుంటుండగా శత్రు సైన్యం అంతా చచ్చిపోయింది.
స్తుతిలో ఎంత శక్తి ఉన్నది ప్రియులారా. దేవునిని స్తుతించటం ద్వారా సమస్యలు పారిపోతాయి, అడ్డులు తొలగిపోతాయి. దేవునిని స్తుతించటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తుతించడం ద్వారా గొప్ప బలాన్ని మనం పొందుతాం. ప్రార్థన ద్వారా బలాన్ని పొందుతాం. ప్రార్థన ద్వారా జయాన్ని పొందుతాం. స్తుతి ప్రార్థన, స్తుతి ప్రార్థన, స్తుతి ప్రార్థన మన జీవితంలో ఎడతెగక ఉండాలి. అదే యెహోషువ యొక్క విశ్వాసం. దేవుడు అదే విధంగా వారితో చెప్పాడు. ఇక్కడ ఒక మాట మనము చూసినట్లయితే యాజకులు బూరలు ఊదాలి అన్నాడు. యాజకులు బూరలు ఊదుచుండగా, ముందు యాజకులు నడుస్తూ బూరలు ఊదుచూ ఉండగా, బూర సువార్త. దేవుని ప్రజలు సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే సువార్త మాత్రమే ఒక పాపిని రక్షించగలదు. నువ్వు చేసిన అద్భుతాలు కాదు, ఆశ్చర్య కార్యాలు కాదు, సూచక క్రియలు కాదు, మహత్కార్యాలు కాదు, ఏవి మనిషిని పాపిని రక్షించలేవు. సువార్త మాత్రమే. సువార్త అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్త సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రేమైన వారలారా, యాజకులు బూరలు ఊదాలి. మందసానికి ముందుగా యాజకులు బూరలు ఊదాలి. మందసము వెనుక సైన్యము మౌనంగా సాగిపోవాలి. ఇది దేవుడు చెప్పిన మాట. 6 దినములు వారు మౌనంగా ప్రదక్షిణ చేశారు. 7వ దినమున 7 మార్లు వారు ఆర్భాటముతో ప్రదక్షిణ చేశారు. బూరలు ఊదుచుండగా ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయుచుండగా వారు 7 మార్లు ప్రదక్షిణ చేశారు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. దేవుడు 7 దినములలోగా ఈ సృష్టిని సంపూర్ణంగా సృష్టించాడు, సంపూర్ణంగా చేశాడు. వారమునకు 7 దినాలు. దేవుని సంఖ్య ఇది సంపూర్ణ సంఖ్య. 7 అనేది సంపూర్ణతను సూచిస్తూ ఉంది, పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 22 చెప్పాడు ఒక పరిచయునితో, శాస్త్రితో, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీవు నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన నీ ప్రభువుని ప్రేమించు, సేవించు అన్నాడు. పరిపూర్ణత అనేది దేవుడు కోరుకునేది. అసంపూర్ణత కాదు, వెలితి కాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి భక్తి చేయాలి. ఈనాడు చాలామంది వారి హృదయాలను గదులు గదులుగా కట్టుకుని, ఒక గదిలో లోకం, ఒక గదిలో శరీరం, ఒక గదిలో సైతాను, ఒక గదిలో మరొకటి పెట్టుకుని ఎక్కడో చివరి గదిలో ప్రభువును పెట్టారు. అది కాదు. నీ హృదయం నిండా ప్రభువే ఉండాలి. నీ హృదయంలో ప్రభు తప్ప, ప్రభు వాక్యము తప్ప వేరొక దానికి చోటు లేకుండా నీ హృదయాన్ని పరిపూర్ణంగా నింపుకుని ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ, ప్రభుకి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు కార్యాలు చేస్తాడు. అసంపూర్ణమైన భక్తి మనకే మేలును చేకూర్చలేదు ప్రియులారా. యాకోబు పత్రికలో ఒక మాట మనము చదువుకున్నాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని
తలంచుకొనరాదు. అసలు ప్రభు నీకు ఏదైనా చేస్తాడనే తలంపే నీకు రాకూడదు అన్నాడు. ఎందుకంటే నీకు రాదు అని, ప్రభు వల్ల నువ్వేమీ పొందలేవు అని. 2 మనస్సులు, 2 నాలుకలు, 2 తలంపులు, 2 ద్వంద్వ వైఖరులు వద్దు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఏలియా భక్తుడు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఇలా చెప్పాడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకకపోయిరి. ప్రియులారా, రోషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి సవాలుగా చెప్తున్నాడు ఈ మాట. ఎన్నాళ్ళు మట్టుకు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించండి. 2 తలంపులు వద్దు, 2 మనసులు వద్దు, 2 పడవలు వద్దు. ఇద్దరికి సేవ చెయ్యలేరు, ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఒకే తలంపు, ఒకే హృదయం, ఒకే ప్రభు. అందుకనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితం మన జీవితంలో కలిగి ఉండాలి ప్రియులారా. 7 దినములు వారు ప్రదక్షిణ చేసి 7వ దినమున 7 మార్లు, గమనించారా? 6 దినములు 1 మారు మాత్రమే ప్రదక్షిణ చేశారు. 7వ దినమున 7 మార్లు ప్రదక్షిణ చేసి ఆర్భాటముతో బూరలు ఊదుచుండగా వారు 7 మార్లు తిరిగినప్పుడు జరిగిన సంగతి ఏమిటి అంటే, యెహోషువ గ్రంథము 20వ వచనం 6వ అధ్యాయము 20వ వచనములో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. చక్కగా వెళ్ళిపోయారు. అడ్డుగా ఉన్నటువంటి బలమైనటువంటి కోట గోడలు కూలిపోయినాయి. దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఏమి ప్రయాస లేదు, ఏ కష్టము లేదు. కేవలం వారు కాలినడకన పట్టణ ప్రాకారం చుట్టూ 7 దినాలు తిరిగారు. వారు ఆర్భాటము చేస్తూ కేకలు వేస్తూ తిరిగారు. అంటే కోట గోడలు కూలిపోయినాయి. చక్కగా వారు ఆ కోట గోడ మీదుగా ఎక్కి వెళ్ళిపోయారు. ప్రియులారా, శత్రువుని సంహరించారు. అక్కడ మనము గమనించవలసిన మాట ఏంటంటే 22వ వచనంలో, 21వ వచనంలో చూడండి. 20వ వచనం చివరిలో, ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొని. చక్కగా అనే మాట చూడండి. ఎంతో ఈజీగా, సునాయాసంగా అడ్డులు తొలగిపోయినాయి. దీన్ని బట్టి, విశ్వాసమును బట్టి వారు ప్రార్థించారు, దేవుని స్తుతించారు. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన స్తుతి ఆరాధన. విశ్వాసము లేకుండగా నువ్వు ఏం చేసినా దేవునికి నువ్వు ఇష్టరాలు కాదు.
విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థం, విశ్వాసం లేని స్తుతి ఆరాధన వ్యర్థం. విశ్వాసం విశ్వాసం విశ్వాసమే. నీ ప్రభుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు విశ్వాసంతో నీ ప్రభువును స్తుతించాలి. అయ్యో, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించడానికి తన రక్తమంతా ధారపోశాడు, నా ప్రభువు, నా రక్షకుడు అని విశ్వాసంతో నువ్వు ఆరాధన చేయాలి. అందుకనే ప్రభు అన్నారు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రభుని ఆరాధిస్తున్నారా? ప్రభుని స్తుతిస్తున్నారా? ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? ప్రభుకి ప్రార్థిస్తున్నారా? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన 3 మార్లు, కనీసం రోజుకి 3 మార్లు ప్రభువుకి ప్రార్థిస్తున్నారా? మీ సమస్యల కొరకు, మీ కష్టాల కొరకు, మీ బాధల కొరకు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వాటంతట అవే తొలగిపోతాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో జరిగిన సంగతి అదే. విశ్వాసమును బట్టి యెహోషువ దేవుని మాట విన్నాడు. ఆ మాట ప్రకారంగా తన ప్రజల చేత పనిని చేయించాడు యెహోషువ. నాయకుడు విశ్వాస అయితే ప్రజలు కూడా విశ్వాసులుగానే ఉంటారండి. యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ అనే మాట మనం గుర్తుపెట్టుకుందాం. నాయకుడు అవిశ్వాస అయితే ప్రజలు కూడా విశ్వాసులుగానే ఉంటారు. నడిపించే నాయకుడు దేవుని మాటను నమ్మాలి, ఆ మాట ప్రకారంగా చేయాలి, చేయించాలి. ఇది నాయకత్వపు లక్షణం. యెహోషువ యొక్క విశ్వాసం ప్రజలను చక్కగా నడిపించింది. యెహోషువ యొక్క విశ్వాసం ప్రజలను చక్కగా నడిపించింది, గొప్ప ఆటంకాలు తొలగించింది. యెహోషువ విశ్వాసం శత్రువులను సునాయాసంగా సంహరింపజేసింది. యెహోషువ విశ్వాసం దేవుని కార్యము జరిగించింది. ఇది యెహోషువ విశ్వాసం. మరి మన విశ్వాసం ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేద్దాం. శాపగ్రస్తమైన దాన్ని కూలదొయ్యాలి, శాపగ్రస్తమైన దాన్ని నాశనం చేయాలి, శాపగ్రస్తమైన దాన్ని నాశనం చేయాలి, సంహరించాలి. అది ఉండకూడదు. దేవుడు శపించినది ఏది ఉండకూడదు. ఆదామా, నిన్ను బట్టి ఈ నేల శపించబడింది అన్నాడు. లోకము శాపగ్రస్తమైంది. లోకములో ఉన్న వాటిని మనం ఆశించకూడదు, సంహరించాలి. ఎరికో పట్టణంలో ఉన్న దాన్ని ఆశించకూడదు, ముట్టకూడదు, దాన్ని సంహరించాలి. వారు సంహరించారు, వారు నాశనం చేశారు. విశ్వాసమును బట్టి. విశ్వాసము దేవుని కార్యాలు జరిగిస్తుంది ప్రియులారా. అటువంటి విశ్వాసం మనం కలిగి దేవుని కార్యాలు చేయదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాక్య తలంపులను మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటిని అమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినంత వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.